తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహారం అనూహ్య మలుపు తిరుగుతోంది. కొన్నాళ్లుగా కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజా సింగ్ తీవ్ర ప్రకటనలు చేస్తున్నారు. వాటిపై తాజాగా కేంద్ర మంత్రి స్పందించారు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజా సింగ్ ను బీజేపీలో ఒక సీనియర్ కార్యకర్తగా పేర్కొంటూ తనకు తాను సామాన్య కార్యకర్తగా అభివర్ణించారు కిషన్ రెడ్డి. సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తామని చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తామని చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు రాజా సింగ్ బదులిచ్చారు. తాను ఎప్పుడూ సరళంగా నిష్కలంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే తన తపనగా చెప్పుకొచ్చారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్. శివాని, గుడ్ ఈవినింగ్. సో భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ ఉంది, అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్పడానికి ఇంకా ఇంతకు మించినటువంటి ఉదాహరణ అయితే అవసరం లేదు. సో నిన్న ఏదైతే కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో, ఇది నిన్న జనరల్ గా అయితే కిషన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ కామెంట్ గురించి వాటిపైన మాట్లాడుతూ నేను ఒక సాధారణ కార్యకర్తను, సీనియర్లు మాట్లాడినప్పుడు తప్పకుండా వింటామంటూ కూడా ఇండైరెక్ట్ గా రాజా సింగ్ పైన కొన్ని కామెంట్స్ చేయడం, వ్యంగ్యాస్త్రాలు విసరడం మాత్రం భారతీయ జనతా పార్టీలో నిజానికి ఇది చర్చనీయాంశంగా మారింది. తాను కేవలం సాధారణ కార్యకర్తను, ఎమ్మెల్యే రాజా సింగ్ చాలా సీనియర్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే సామాన్య కార్యకర్త అని చెప్పుకుంటున్నారు. రాజా సింగ్ లా నేను సీనియర్ కాదంటూ కూడా కొన్ని వ్యంగ్యాస్త్రాలు నిన్న కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి విషయం తెలిసింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రాజా సింగ్ ను కొంతమంది, అంటే రాజా సింగ్ బీజేపీలో కొంతమంది రాజా సింగ్ ని టార్గెట్ చేశారని, రాజా సింగ్ కూడా బీజేపీలో కొంతమంది నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం చాలా రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది, స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కానీ. అట్ ద సేమ్ టైం అంటే జనరల్ గా పార్టీ అధికారంలోకి రావడానికి రాకపోవడానికి గల కారణాలను ఎప్పటికప్పుడు రాజా సింగ్ సెటర్లు వేస్తూనే ఉంటారు. ఆయన కామెంట్స్ బాహాటంగానే చెప్తా ఉంటారు. అయితే ఇట్లా నేపథ్యంలో అటు అధ్యక్షుడికి కిషన్ రెడ్డికి రాజా సింగ్ కు పడదు అన్న విషయం బీజేపీలో అందరికీ తెలుసు, బహిరంగ రహస్యమే. ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు కిషన్ రెడ్డి తాను సాధారణ కార్యకర్తను, ఎమ్మెల్యే రాజా సింగ్ సీనియర్ నాయకుడు, అంతేకాదు బీజేపీలో ఆయన ఏది చెప్తే అది వింటాం అంటూ కూడా కొన్ని విమర్శనాస్త్రాలను ఆయన సంధించడం జరిగింది. సో వాళ్ళంతా పార్టీ కోసం త్యాగాలు చేసినప్పుడు మేమంతా సాధారణ కార్యకర్తలు, వాళ్ళ మాటలను తప్పకుండా మేము గౌరవిస్తాం, చర్చిస్తాం అంటూ చాలా ఒక వ్యంగ్యాస్త్రాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాజా సింగ్ పైన చేయడం జరిగింది. ఇక దీనికి కౌంటర్ గా ఇవాళ రాజా సింగ్ కూడా ఇచ్చారు. ఆయన నేరుగానే దీనికి రెస్పాండ్ అవ్వడం జరిగింది. నా ఉద్దేశం కానీ ఎప్పుడు కూడా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, ప్రతి ఒక్కరూ పార్టీలో బాగుపడాలని కోరుకుంటా, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. నేను ఎప్పుడు నా పర్సనల్ గా వ్యక్తిగత లాభం కోసం పనిచేయలేదు, ఎప్పుడు పార్టీకి అంకిత భావంగానే పనిచేసిన అంటూ కూడా రాజా సింగ్ ఈ రోజు కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు ఆయన రిప్లై చేయడం జరిగింది. మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలలో ఎట్లా గెలవాలని చూడాలి కానీ నన్ను మాత్రం టార్గెట్ చేసుకొని నా మీద మాటలు ఎందుకు అనడం, మోరోవర్ నన్ను పార్టీలోంచి విడదీసి నన్ను ఏదో బయట వ్యక్తిగా సృష్టించడానికి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. అయినా కానీ నేను పార్టీకి అంకితమైంటా, నిస్వార్థంగా సేవ చేస్తా అంటూ కూడా రాజా సింగ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇంకో ప్రశ్న కూడా విసురుతున్నారు. ఒక ప్రశ్న ఇస్తున్నానంటూ డైరెక్ట్ ప్రశ్న ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం? సో ఖచ్చితంగా బీజేపీలో రాజా సింగ్ లో ఇబ్బంది పెడుతుంది ఎవరు? రాజా సింగ్ ని కిషన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారా అన్నది దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఎప్పుడు కూడా పార్టీకి అనుకూలంగానే ఉన్నా. సో ఇవాళ కూడా నా కోసం, పార్టీ ఐక్యత కోసం, అదే ఉద్దేశంతో లక్షలాది మంది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోసం మాట్లాడుతున్నాను నేను అంటూ కూడా చెప్పడం జరిగింది. మోరోవర్ నేను మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలుస్తా, కిషన్ రెడ్డి గారు నాకు సమయం ఇవ్వండి అంటూ కూడా ఆయన కలవడానికి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడితే, మీరు కలవండి, మీకు టైం ఇవ్వండి, మీరు టైం ఇస్తే ఖచ్చితంగా నా సహచరులతో వచ్చి నేను పర్సనల్ గా కలుస్తాను, మాకున్నటువంటి సమస్యలు ఏందో రాష్ట్ర అధ్యక్షుడిగా
మీ ముందు చెప్తాం. వాటి కోసం మీరు స్పష్టంగా మాకు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి మాకు సమయం కావాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ టైం నిర్ణయిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాజా సింగ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కిషన్ రెడ్డి టైం ఇస్తారా, ఏం చేస్తారనేది మాత్రం చూడాలి. సో భారతీయ జనతా పార్టీలో ఐక్యతను తీసుకురావడానికి రాజా సింగ్ ప్రయత్నిస్తుంటే ఆ ఐక్యత బీజేపీలో లేదా తెలంగాణ బీజేపీలో అన్నది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ద్వారా కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ తెలంగాణకు బీజేపీ అవసరం, ప్రజలు ఆశిస్తున్నారు. కాకపోతే వ్యక్తిగత విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఐక్యంగా పనిచేద్దామంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఈ రోజు రాజా సింగ్ ఇవ్వడం జరిగింది. సో బీజేపీలో కోల్డ్ వార్ ఉంది, బీజేపీలో విభేదాలు ఉన్నాయి, బీజేపీలో వర్గపోరు ఉంది, ఐక్యత మిస్ అయింది అనేది రాజా సింగ్ మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కిషన్ రెడ్డి నిజంగా టైం ఇస్తారా, ఐక్యంగా ముందుకు పోతారా అన్నది మాత్రం చూడాలి. శివాని, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.